విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన శరదృతో ఆశ్వీజమాస శుక్లపక్ష త్రయోదశి శతదిశ నక్షత్రం ఉపరి పూర్వభాద్రపద నక్షత్రం. ఇక ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు ఆదివారం. మనందరూ కూడా ఎక్కువ ఫోన్ కాల్స్ తో మాట్లాడుకునే సమయం. అయితే ఈ రోజు మనం విశేషమైన ఆదివారం గురు నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు మనము జపం చేయాల్సిన మంత్రం, ఈ రోజు మంత్రబలంలో ఓం శ్రీ గురు దత్తాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ గురు దత్తాయ నమః. ఓం శ్రీ గురు దత్తాయ నమః. ఓం శ్రీ గురు దత్తాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని జపించండి మధ్యాహ్నం వరకు. ఈరోజు విశేషమైన రోజు. ఎందుకంటే ఆదివారం గురు నక్షత్రం కలిసి వచ్చింది. విశేషమైన శక్తి ఉంటుంది ప్రకృతిలో. ఎప్పుడు కూడా మన జీవితంలో గురు అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతూ ఉంటుంది. అంటే గురు అనుగ్రహం ఉంటే ప్రపంచాన్నే గెలవచ్చు అని అర్థం. అందుకే ఒక రాజు వెనుక యుద్ధం జరగాలి, యుద్ధాన్ని గెలవాలి. ఒక రాజు వెనుక యుద్ధం గెలవాలన్నా అతనికి ఒక గైడ్ ఉంటాడు, ఆయనే గురువు. మన జీవితంలో మనకు ఒక బెస్ట్ గైడ్ ఎవరు? అమ్మ. బెస్ట్ గైడ్ ఎవరు? నాన్న. బెస్ట్ గైడ్ ఎవరు? భార్య. బెస్ట్ గైడ్ ఎవరు? ఇక భర్త. బెస్ట్ గైడ్ ఎవరు? మన సిస్టర్. బెస్ట్ గైడ్ ఎవరు? మన బ్రదర్. ఇలా మన జీవితంలో ప్రతి మనిషికి కూడా ఎవరో ఒక్కరు గైడ్ ఉన్నే ఉంటారు. గైడ్ అంటే మార్గదర్శకులు, అంటే దారి చూపించేవారు. ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు దానికి మార్గం ఎదికేవారు. ఏదైనా అర్థం కానప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అని తెలిపేవారు. అలా మన జీవితంలో ఎంతో మంది మార్గదర్శకులు ఉంటారు. కానీ మనం వాటిని స్వీకరించరు. చాలా మంది స్వీకరించరు. కానీ ఏది అవసరం లేదో అది ఎక్కువ స్వీకరిస్తారు. దాని తర్వాత మాట్లాడదాము. అయితే ఈ రోజు గురు మరియు సూర్య కలయిక జీవితంలో అద్భుతమైన ఒక ప్రగతిని అందిస్తుంది. ఎవరికైతే ఉద్యోగం లేదు అని బాధపడుతూ ఉంటారు, ఎవరికైతే ఈ రోజు ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు ఇంటర్వ్యూలో వస్తాలేదు అనుకునేవారు, ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారు, యూపీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నవారు, మరియు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఉద్యోగానికైనా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉన్నవారు, లేదో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఏదైనా ఉద్యోగంలో సమస్య ఏదైనా ఉంటే, మరియు కోర్టు గడువుల్లో విజయం కోసం మీరు కోరుకుంటూ ఉంటే, ఏదైనా ధర్మబద్ధమైన కార్యాలు చేస్తూ దాంట్లో ఎక్కువగా మనకి విఘ్నాలు ప్రాప్తిస్తూ ఉంటే, అవమానాలు, అపవాదాలు ఇటువంటివి ఏదైనా మీ పైన ప్రభావం చూపిస్తూ ఉంటే, ఈ రోజు భక్తిపూర్వకంగా ఇంటి నుంచి దగ్గరలో ఉన్న పూజా సామాగ్రి కొట్టుకు కానీ ఏదైనా దేవాలయం దగ్గర కానీ కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు. ఒక కొబ్బరికాయ ఎవరైతే ఈ రోజు ఈ పూజను ఆచరిస్తారో వాళ్ళే కొనుక్కొని రావాలి. వెళ్ళి వాళ్ళు స్వయాన ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని డబ్బులు ఇచ్చేసి ఇంటికి తీసుకొని వచ్చి కొబ్బరికాయని కొట్టి వాటిని వేరువేరుగా చేసి వెనుకున్న జుట్టుని చక్కగా తీసేసి ఒక కంచెల్లో బియ్యం పోసి ఆ మధ్యలో ఆ ఒక కొబ్బరి చిప్పల్ని పెట్టి అందులో నెయ్యి కానీ విప్ప నూనె కానీ లేదో కొబ్బరి నూనె లేదో ఈ 3 మిశ్రణం చేసి నూనె వేసినా మంచిదే. అలా వేసి దానికి 2 వత్తులు దొరికితే జిల్లేడు వత్తులు లేదా నార్మల్ పసుపుతో తయారించిన వత్తులు, అంటే కాస్త వత్తులకి పసుపు నూనె రాసేస్తే అది పసుపు రంగు అయిపోతాయి. అలా వాటికి చక్కగా అందులో నూనెలో పెట్టి గురువు ముందు కానీ లేదో మన కులదేవత ముందు కానీ దత్తాత్రేయుడు ముందు కానీ విశేషంగా లేదో దక్షిణామూర్తి ముందు లేదు, ఏది లేదు అంటే కులదేవత, అది లేదు అంటే ఇక మహాగణపతి ముందు అలా వెలిగించి దత్త చాలీస కానీ దత్తాత్రేయ అష్టకాన్ని కానీ భక్తి పూర్వకంగా చదువుకొని పసుపు రంగు అక్షతల్ని చేతిలో పట్టుకొని ప్రార్థించి మీ సంకల్పం ఏముందో అది దత్తుడు ముందు వేసేయాలి. అంటే గురువు ముందు మీరు ఏ దేవుణ్ణి పూజిస్తూ ఉంటారో ఆ దేవత ముందు సమర్పించుకోవాలి. అలా చక్కగా మీరు చేసిందైతే ఖచ్చితంగా భక్తి పూర్వకంగా నమ్మకంతో మీరు ఆచరించండి.
మీకు ఏదైతే సమస్య అనుకొని, ఏదైతే కావాలి అనుకొని మీరు చేస్తూ ఉంటారో, ఉద్యోగానికి సంబంధించినట్టుగా, విజయానికి సంబంధించినట్టుగా, మరియు ధర్మ కార్యానికి సంబంధించినట్టుగా మీరు ఆచరించిందే అయితే ఖచ్చితంగా దాని ప్రతిఫలం త్వరలోనే మీకు ప్రాప్తిస్తుంది. అంటే మధ్యాహ్నం 2 గంటల లోపలే దీన్ని ఆచరించాలి. అలా ఆచరించి అద్భుతమైన పుణ్యఫలాన్ని పొందండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ప్రతి ఒక్కరు కోరుకునేది శాంతియుతమైన జీవితం, అవును కదా? అయితే మనము శాంతియుతమైన జీవితాన్ని ఆచరించాలి, శాంతియుతమైన జీవితాన్ని పొందాలి, శాంతియుతమైన జీవితాన్ని ఆనందించాలి అంటే మనము ఏది మనకి అనవసరమో వాటిని స్వీకరించకూడదు. అప్పుడు ప్రశాంతంగా ఉంటారు అని. మీరు దేవాలయానికి కూడా వెళ్తారు, ప్రశాంతత కావాలి అని. యజ్ఞ యాగాదాలు చేస్తాం, ప్రశాంతత కావాలని. ఆరోగ్యం కోసం చేస్తాం. ఇలా ఎవరి ఏ కోరికలున్నా ఆఖరికి వాళ్ళంతా అయిన తర్వాత కోరుకునేది ఒకటే, నాకు ప్రశాంతవంతమైన జీవితం కావాలి అని కోరుకుంటారు. ప్రతి మనిషి ప్రతిరోజు ప్రశాంతతని కోరుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా. మనం ప్రశాంతంగా ఉండడం అలవాటు పడితే అదే ప్రాప్తిస్తుంది. మనము అలవాటుని కాకుండా, మనం ప్రశాంతంగా ఉండడం అలవాటు పడకుండా లేనిపోని వాటి గురించి ఆలోచించి మనంతకు మనమే ఆ ప్రశాంతతని కోల్పోతూ, నాకు ప్రశాంతత లేదు జీవితంలో అంటే ఎవరి తప్పది? అది ప్రకృతి ఇస్తున్న తప్పు కాదు, అది మనలో ఉన్న తప్పే. మనలో ఉన్న తప్పే మనకి ప్రశాంతత లేకుండా చేస్తుంది. దీన్ని జాగ్రత్తగా గమనించండి. అందుకే జీవితంలో ఎవరైనా ఏదైనా మనకి గైడ్ అనేవారు ఏదైనా మంచిది తెలియజేస్తున్నారు అంటే దాన్ని స్వీకరిస్తే ప్రశాంతంగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడైనా కానీ ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా ఒక గైడ్ రూపంగా ఒక తల్లి, తండ్రి, అన్నాతమ్ముళ్ళు ఏదైనా చెప్తే నచ్చదు, ఫుల్ కోపం వచ్చేస్తుంది. చూడండి, ఇది మాత్రం నచ్చదు, ఫుల్ కోపం వస్తుంది. అదే వాళ్ళు ఏదైనా తిట్టారు అనుకోండి, దాన్ని స్వీకరిస్తారు ఈజీగా. కోపం వస్తుంది, యుద్ధం చేస్తారు. అదే విధానంగా ఉదయం త్వరగా లేవు అంటే దాన్ని స్వీకరించరు. ఇక చక్కగా చదువుకోండి అంటే దాన్ని స్వీకరించారు. చూడు, ఇలా చేసే తప్పు, తల్లి తండ్రి ద్రోహం చేస్తున్నావు అంటే అటువంటి మాటలను స్వీకరించారు. అంటే వాళ్ళకి ఏదో ఆనందాన్ని ఇస్తుందో, వాళ్ళకి ఏది సుఖాన్ని ఇస్తుందో అటువంటిది తప్పు అని ఎవరైనా గైడ్ తెలియచేస్తే ఆ మాటలు వాళ్ళు స్వీకరించరు. వాళ్ళు అనుకోవందే చెయ్యాలి అని పట్టుదలతో ఇంకా ఆలోచన ఇంకా దీర్ఘంగా వాళ్ళకి తెలియకుండా ఎలా చేయాలి అని, మరియు వాళ్ళ స్వార్థం కోసం ఎలా మనం నడుచుకోవాలి అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక సాప కింద నీరులా చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ అదే వాళ్ళు ఏమైనా తిట్టారు అనుకోండి, వెంటనే స్వీకరించడం, నువ్వు నన్ను తిట్టేశావు అనడం. ఇక వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఇలా మంచిది కాదు అని బుద్ధి చెప్పారు అనుకోండి, దాని కోపం తెచ్చుకోవడం. అంటే మీరు ఏది స్వీకరిస్తున్నారు, ఏది స్వీకరిస్తా లేదు అనే దాన్ని తెలుసుకొని మన జీవితంలో మార్గదర్శనాన్ని అందించే వ్యక్తులు చెప్పే మాటలను స్వీకరిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. గుర్తించుకోండి, మనకి ప్రశాంతతని దూరం చేసే మాటలు ఏమున్నా వాటిని స్వీకరించకపోతే మనం ప్రశాంతంగా ఉండగలము. అలా జీవితంలో ఏది కావాలనుకుంటారో, ఏది వద్దు అనుకుంటారో నిర్ణయించే శక్తి మీలో పెట్టుకొని మీరు ఇతరుల్ని దూషించడం, వాళ్ళ కోసం కోపం తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి? క్లీన్ గా అర్థం చేసుకోండి. ఈ మాటలో చాలా అంతరార్థం ఉంది. ప్రతి ఒక్కరు కోరుకునేది ప్రశాంతయుతమైన జీవితం మాత్రమే. ఆ ప్రశాంతయుతమైన జీవితం కోసం ఏది స్వీకరించాలి, ఏది స్వీకరించకూడదు అని దాన్ని తెలుసుకుంటే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇక ఈ రోజు మంచి మాటకి సంబంధించినట్టుగా చిన్న ఒక కథ తెలియచేస్తా, వినండి. ఒక గ్రామంలో ఒక మహర్షుల వారు ఉంటారు. వాళ్ళు ఊరూరు వెళ్ళి మంచి వాక్యాలు, మంచి ఉపదేశాలు అవన్నీ బోధిస్తూ ఉంటారు. అయితే ఒక గ్రామంలో వెళ్ళి ఆయన మంచి మాటలు బోధిస్తూ ఉంటారు. దాని విన్న పక్కలో ఉన్న ఒక గ్రామము, ఆ గ్రామం పేరు అగ్రహారము అని. అక్కడ చాలా పురోహితులు, చాలా పాండిత్యం చెందిన వారు, వేద పండితులు అందరూ ఉంటారు.
ఇక ఈ రోజు కూడా దేవాలయం దగ్గర పూజలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. అక్కడ నిత్యము జనసాంద్రత పెరుగుతూ ఉంటుంది. దేవాలయానికి వెళుతూ ఉంటారు. ఆ భక్తులందరూ కూడా దేవతా సేవ అర్చనలు ఇవన్నీ చేసుకుని ప్రశాంతంగా ఉంటారు. అయితే ఆ మహర్షి వారు ఊరుకొచ్చి ఆ ఊరి బయట ఈ ఒక రావి చెట్టు వేప చెట్టు లాగా రచ్చబండలు ఉంటాయి. ప్రతి ఊర్లో కూడా రావి చెట్టు వేప చెట్టు రచ్చబండలు ఉంటాయి. పూర్వం నుంచి ఉంటాయి. అది సంప్రదాయం. అలా రచ్చబండి ఉంటే దానిపైన వచ్చి కూర్చొని అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోజు 2 గంటలు ప్రవచనాలు, అలాంటి మంచి మాటలు, ఎలా బతకాలి, వ్యవసాయం ఎలా చేయాలి, ఇలాంటి తనకు తెలిసిన జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. అలా ఆయన ప్రతి నెల ఒక గ్రామాన్ని ఎన్నుకొని అలా వెళ్ళి చేస్తూ ఉంటారు. అయితే ఆ గ్రామంలో పరిస్థితి ఏంటంటే అందరూ కూడా దైవ భక్తులే, చాలా ప్రశాంతంగానే ఉంటారు. కానీ అందరూ పేదవారు, అందరూ ఇతరుల పైన ధనికుల పైన డిపెండ్ అయిపోయి కష్టాన్ని మానేసి వాళ్ళు మాకు ప్రశాంతత కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ విషయం ఆ స్వామీజీకి తెలిసి వీళ్ళు మార్చాలి అని చెప్పి ఆయన వచ్చి బోధిస్తూ ఉంటారు. ఏమని? జీవితంలో ప్రతిరోజు మీరు దేవాలయాలకు వెళ్ళి అక్కడ పెట్టే ప్రసాదాలు తినుకొని నమస్కారాలు చేసుకొని సేవలు చేసుకో ఉంటే మీరు గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోరు. మీరు కష్టపడాలి. ముందు మీరు వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం చేయాలి, వ్యవసాయం చేసేవారు వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేసేవారు వ్యాపారం చేయాలి. ఇలా మీ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని చేయడం మానేసి ఇంట్లో కూర్చొని దేవుడాని రోజు పూజించి దేవాలయాలకి వెళ్ళడం, పూజలు చేసేస్తూ ఉంటే మీరు ఎలా పైకి వస్తారు చెప్పండి అని దాని గురించి వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేయడానికి, మరియు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఎలా ఉంటాడు, మీ కష్టం ఎలా మీకు ప్రాప్తిస్తుంది, మరియు మీరు ఎలా అభివృద్ధి చెందాలి, ధనికులు ఎలా అవ్వాలి, ప్రశాంతవంతమైన జీవితాన్ని ఎలా అనుభవించాలి అని, ఇలా ప్రశాంతవంతమైన జీవితాన్ని ఎలా మనము సాధించుకోవాలి, ఎలా బతకాలి అని ఒక నీతి సూత్రాలు, కథలు ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం బోధిస్తూ ఉంటారు. ఇలా బోధిస్తూ ఉంటే దాన్ని విని 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 ఆ గ్రామస్తులంతా రోజు రోజుకి ఉదయం సాయంత్రం జనాభా ఎక్కువ పెరుగుతుంది. పక్కన దేవాలయాలకి జనాలు తగ్గుతూ వస్తారు. ఆ సమయంలో ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద ఆయన వేద పొందిన కోపం వచ్చేసి ఆ మహర్షి వారి దగ్గరకు వచ్చి, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, కథలు చెప్పుకొని కూర్చున్నావా ఇక్కడ అని అతనికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉంటారు ఆ మహర్షి వారు. అలాగే ఆ ఋషివర్యులు మౌనంగా ఉంటూ 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 ఇక అంత అయిపోయిన తర్వాత ఇంకా మౌనంగా అలాగే ఉంటాడు, తన పని తను చేసుకొని ఉంటాడు. అప్పటికి కూడా ఆ పండితుల వారికి కోపం తగ్గలేదు. ఇక్కడ ఋషివర్యులు మౌనంగా ఉన్నారు. ఇక ఆ పండితుల వారు, ఏమయ్యా నీకు సిగ్గు శరమేం లేదా, ఇంత నేను మాట్లాడుతూ ఉంటే కూడా నీ కోపం వస్తా లేదా, నీకేమైనా శరీరంలో సీము రక్తం ఉందా లేదా ఇంకేమైనా ఉందా అంటే అప్పుడు కూడా మౌనంగా ఉంటాడు. ఏంటయ్యా నీకేం చెవులు వినబడవా అంటే అన్ని వినబడతాయి అంటాడు. అప్పుడు ఆయన నీకేంటి కోపం వస్తా లేదా అంటే నాకేం కోపం రాలేదే అంటాడు. ఎందుకు కోపం రాలేదు, నేను ఇన్ని ప్రశ్నలు వేసా ఒకదానికి ఉత్తరం ఇవ్వలేదు అంటాడు ఆ పండితుల వారు. ఇన్ని ప్రశ్నలు నేను అడిగాను, ఇంత తిట్టితే కూడా నీ కోపం రాలేదే ఎందుకు అని ఆ పండితుల వారు ప్రశ్నిస్తే అప్పుడు అవన్నీ నేను స్వీకరించలేదు, అవి నీ దగ్గరే ఉన్నాయి, ఇంకా నాకు అవన్నీ వద్దు అంటారు. ఆ పండితుల వారు ఒక క్షణం ఆశ్చర్యంలో ఉండిపోతారు. ఆశ్చర్యం అంటే ఇక ఏమంటున్నాడు అర్థం చేసుకోవడం కాలేదు, నేను స్వీకరించలేదు అనేసారు. అయితే స్వీకరించలేదు అంటే ఇంచోపు నేను మాట్లాడింది నీకు వినబడలేదా అంటే నాకు చెవులు బాగానే వినబడతాయి, కానీ నాకు ఏం కావాలో అదే స్వీకరించాను అంటే అదెట్లా, నేను అన్ని మాటలు నీకు వినబడ్డాయంటే నువ్వు స్వీకరించినట్టే అంటే అప్పుడు ఆయన అంటాడు, అయ్యా స్వామి వారు నేను ఒక చిన్న మాట చెప్తా చక్కగా వినండి, తర్వాత మీరు మాట్లాడుదురు. అయితే మీరు ఎవరికో ఒక వ్యక్తికి ఒక సేరు బియ్యం ఇవ్వాలి అని వెళ్తారు. ఆ బియ్యాన్ని తీసుకెళ్లి అతనికి ఇవ్వాలి అని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన నాకొద్దు అంటారు. అప్పుడు ఆ బియ్యం మీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు ఆ బియ్యం ఎవరికి చెందినవి అంటే ఆ పండితుల వారు అంటారు నాకు చెందినవి అని. అలాగే మీరు నన్ను తిట్టాలనో కోపపడాలనో మీరు వచ్చి నన్ను ఏదేదో అన్నారు, నేను స్వీకరించలేదు కాబట్టి అవి మీ దగ్గరే ఉన్నాయి అనగానే అతను మరింత ఆశ్చర్యమయ్యి తలదించుకొని అలాగ అక్కడే కూర్చొని ఉండిపోతాడు. తదుపరి వాళ్ళు చెప్పే ప్రసంగాలు వింటూ వింటూ రోజు రోజుకి ఆయనలో కూడా మార్పు వచ్చి తర్వాత ఆయన కూడా ప్రశాంతంగా ఎలా బతకాలి అని ఈ ఒక మహర్షుల వారి నుంచి నేర్చుకుంటారు. అంటే ఋషివర్య వారు కావచ్చు, ఎవరైనా మంచి మాటలు తెలియచేస్తున్నారు అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక సత్యము సారాంశం ఉంటుంది మన జీవితంలో ఉపయోగపడేది.
అందువలన మన ఇంట్లో ఎవరైనా పెద్దవారు మనకి ఏదైనా తెలియచేస్తే దయచేసి వాటిని స్వీకరించండి మరియు వాళ్ళు మంచి చెప్పేదాన్ని స్వీకరించండి. అంతేగాని వాళ్ళు కోపపడేవన్నీ స్వీకరించి వాళ్ళు కోపపడుతున్నారు అంటే మీ మంచిదానికే కానీ అటువంటిని స్వీకరించకుండా ఏది వద్దో అది స్వీకరిస్తూ ఏది కావాలో అది స్వీకరించకుండా ఏది వద్దో అటువంటిని స్వీకరించి కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేసుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్నిటిని నిర్లక్ష్యం చేయాలి, కొన్ని వ్యక్తుల్ని నిర్లక్ష్యం చేయాలి, కొందరి నుంచి దూరంగా ఉండాలి, కొన్ని మాటల నుంచి దూరంగా ఉండాలి, కొన్ని ఆలోచనల నుంచి దూరంగా ఉంటేనే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇదే ఈ రోజు చిన్న కథ. ఇక ఈ రోజు మీకు అందరికీ కూడా మన జీవితంలో మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? గృహప్రవేశం చేసిన వెంటనే, వివాహం చేసుకున్న వెంటనే కష్టాలు ఎందుకు అవుతున్నాయి? తర్వాత ఏదో మంచి పని చేస్తాము, వెంటనే దాన్ని ఎందుకు అది మధ్యలోనే ఆగిపోతుంది? ఇన్ని రోజులు బాగున్న జీవితం ఒక చిన్న మంచి పని చేయంగానే ఎందుకు హఠాత్తుగా మన జీవితం మారిపోయింది, కష్టాల్లోకి వెళ్ళిపోయాము అంటే దీని వెనుక ఒక అద్భుతమైన ప్రకృతి శక్తి ఉంది. ఉండేదే 12 రాశులు. 12 రాశుల్లో 7 రోజులు. చూడండి, ఉండేదే 12 రాశులు. 12 రాశుల్లోనే ఏ వ్యక్తులైనా జన్మించాలి. అంటే 27 నక్షత్రాలు. అభిజిత్ నక్షత్రం ఒకటి 28. అంటే టోటల్ అభిజిత్ నక్షత్రం ఒకటి 28. అనగా మనం సామాన్యంగా మనం తీసుకునేది 27 నక్షత్రాల్లోనే ఎవరైనా జన్మించాలి. ఆ 27 నక్షత్రాలు 12 రాశుల్లోనే ఉంటాయి. కానీ 12 రాశుల వారందరికీ కలిపి ఉండేది 7 రోజులు. ప్రతి రాశి వారికి కూడా 7 రోజుల్లో ఒక్క రోజు ఘాతక వారం అని ఉంటుంది. శుక్రవారం ఈ రోజు మంచి రోజు అని పాపం ముహూర్తాలు పెట్టించుకుంటారు. గురువారం ఈ రోజు మంచి రోజు అని పాపం వాళ్ళు ఏదో మంచిది కోరుకొని ముహూర్తాలు చేసుకుంటారు, ఏదో మంచి కార్యం ప్రారంభిస్తారు. అది ఘాతక వారం కాబట్టి వాళ్ళ జీవితంలో ఘాతకాలు అనేవి ఎదురవుతాయి. అయితే ఏ రాశి వారికి ఏ వారం ఘాతక వారం అనేది ఇప్పుడే వచ్చి తెలియచేస్తా. చూస్తూనే ఉండండి ఓంకార కార్యక్రమం. ఈ రోజు మీకు అందరికీ కూడా ఏ రాశి వారికి ఏ వారం ఘాతకము అనేది నేను తెలియచేస్తున్నా. అయితే మీరు ఇటువంటి విషయాలని నమ్మితేనే జరుగుతుందా, నమ్మకపోతే జరగదా అని కన్ఫ్యూజన్ లో ఉండకండి. మీరు నమ్మనా నమ్మకపోయినా జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అయితే నేను అవన్నీ నమ్మను, నాకు అవసరం లేదు అనుకొని కొందరు వివాదాలు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకైనా నాకంతా భగవంతుడు ఉన్నాడు, నన్ను చూసుకుంటూ ఉంటారు, నాకు ఏ వారమైనా ఒకటే అనే వాళ్ళకైనా కూడా ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ప్రతి ఒక్క రాశికి ఘాతక వారం, ప్రతి నక్షత్రానికి కూడా ఉంది. ఒక నక్షత్రానికి ఒక ఘాతక వారం ఉంటుంది, ఘాతక నక్షత్రం కూడా ఉంటుంది. అలాగే రాశులకి విధానంగా చూసినా మనకు అవే ఉంటాయి. అయితే మీరు బాగా గమనించాలి. మనకి ఈ రోజు శుక్రవారం చాలా మంచిది అని వెళ్ళి బంగారు కొనుక్కొని వస్తారు. 3 రోజులకి అది పాపం హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటుంది. హాస్పిటల్కి అంటే బంగారు కొనుక్కొని వస్తారు, అది వెళ్ళి ఇక ఫ్లడ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు ఇంట్లో ఏదో అనాహుతం, కొత్త బట్టలు అయినా కొంటే దాన్ని వేసుకున్న రోజు ఎంతో మందికి యాక్సిడెంట్ అయిన రోజులు కూడా ఉంటాయి. తర్వాత ఏదానికో వెళ్తారు బయటకి ఏదో వ్యవహారం చేయడానికి, ఇంటికి వస్తారు లేదో తెలియదు మనుషులు. అటువంటి పరిస్థితులు. అంటే ఈ వారాన్ని చూసి భయపడండి నేను చెప్పట్లే. ఘాతక వారంలో ఎటువంటి శుభకార్యాల్ని మనం చెయ్యరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. గృహప్రవేశం చేస్తారు ఘాతక వారంలో, ఘాతక నక్షత్రాల్లో తారబలం లేకుండా. ఇక వాళ్ళకి వెళ్ళంగానే ఆ ఇంట్లో ఫస్ట్ హార్ట్ అటాక్ వస్తుంది, తర్వాత షుగర్ పేషెంట్లు అయిపోతారు, తర్వాత ఒక్కొక్క అంగాలే తీస్తూ ఉంటారు, ఒకరు అంతే. ఆ రోజు ఎవరికి ఘాతకమో యజమానికి, ఆ ఘాతకం ఉన్న రోజు ఆ యజమాని ఏదైనా ఏ శుభకృతు చేసుకున్నా, అది గృహప్రవేశం కావచ్చు, బ్రహ్మోపదేశం కావచ్చు, వివాహాలు కావచ్చు, ఏదైనా ఓపెనింగ్ కావచ్చు, ఏది మంచిది చేసినా, ఏదైనా కొనుగోలు చేసినా ఆపదలు తప్పవు అని జ్యోతిష శాస్త్రంలో ఉంది. ఇది అనుభవంతో తెలియచేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఇదే వృత్తిలో మేము ఉండేటప్పుడు ఇటువంటి విషయాన్ని చాలా వరకు అదే పనిగా రీసెర్చ్ చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మా అనుభవంలో ఎన్నో వేల మంది, లక్షల మందిని మేము చూసుంటాం. వాళ్ళు ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు సమస్య, వివాహం అయిన తర్వాత సమస్య అన్నప్పుడు ఆ వివాహ ముహూర్తాలు చూసినప్పుడు ఎందుకు సమస్య వచ్చింది అని చూస్తే ఘాతక వారాలు, ఎందుకు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సమస్య వచ్చిందంటే ఘాతక వారం. ఇలా ఎన్నో వేల జాతకాలు ఎగ్జాంపుల్ పెట్టుకొని ఈ రోజు మీకు అది తెలియజేస్తున్నాను. దయచేసి ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఉంది మరియు అనుభవ సిద్ధాంతంగా మీకు తెలియజేస్తున్నా. ఇవి రాసి పెట్టుకోండి. మీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా
ఈ ఘాతక వారాల్లో ఎటువంటి శుభముహూర్తాలని నిర్ణయించకండి. ఎందుకంటే ముహూర్తం చూసేటప్పుడే పంచక శుద్ధి చూసి ముహూర్తం నిర్మాణం చేయాలి. పంచక శుద్ధి అంటే తారాబలము ఉండాలి, వారము ఉండాలి, నక్షత్రము ఉండాలి, యోగము, కరణ. ఇవే పంచాంగము అంటే ఏంటి? పంచ అంగాలు, పంచభూతాలకి సంబంధించినవి. అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. దీంట్లో వారం కూడా ఉంది కదా, వారాన్ని మానేసి తిథిని మరియు నక్షత్రానికి ఇచ్చేస్తున్నారు, లేదో ముహూర్త బలం ఇచ్చేస్తున్నారు. చాలా మందికి తారాబలం చూడమే రాదు, వాళ్ళు పెద్దగా ముహూర్తాలు రాయిస్తారు. చూస్తే వాళ్ళకి విపత్తారలు ఇవన్నీ ఉంటాయి. కొన్ని ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం అవట్లేదు. దయచేసి మీకు ఒకటే నేను తెలియచేశాను అందరికీ, మీది ఏదైనా ముహూర్తం కావాలంటే మంచి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళండి. మంచి వారు మీ చుట్టుపక్కల పేరు ప్రసిద్ధి చెందిన వారు, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి చక్కగా ముహూర్తాలు 4-5 పెట్టించుకుంటే అది దాంట్లో మీకు ఏది అనుకూలమైతుందో అది చేసుకోండి. మాకు ఇదే రోజు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకోండి అంటారు. కానీ అది మీకు అచ్చొస్తుందో లేదో మీకు తెలియదు. ఆయన సరే కట్టు ముహూర్తాలు ఇచ్చేస్తారు, ఎందుకంటే మీ బలంతం పైన వాళ్ళు ఇస్తున్నారు అంతే. వాళ్ళు కరెక్ట్ గా చాలా మందికి ఒక సంవత్సరంలో ఒక ముహూర్తం కూడా దొరకవు, అటువంటి రోజులు కూడా ఉంటాయి. పాత కాలంలో 6 నెలల సంవత్సరం ఒక ముహూర్తం కోసం ఎదురు చూసేవారు. కానీ ఈ కాలంలో చాలా వేగంగా అన్ని జరిగిపోతున్నాయి, చాలా వేగంగా అన్ని అయిపోవాలనుకోని ఇలా చేస్తూ ఉన్నారు. ఓకే, కానీ దయచేసి ఘాతక వారాల్లో మాత్రం ఎటువంటి శుభకృతువులు ఆచరించకుండా జాగ్రత్త పడండి. మరొక సూచన ఏంటంటే, మీరు బాగా గుర్తించాల్సినది ఇంకొకటి ఏంటంటే, ఘాతక వారంలో ఎప్పుడైనా ఆడపిల్లలు పుష్పవతి అయిన రోజు ఘాతక వారం అంటే ఖచ్చితంగా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక తల్లి తండ్రికి ఘాతక వారాల్లో పిల్లలు జన్మించిన దానికి ఏదైనా పరిష్కారం చేసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న పరిష్కారాలే ఉంటాయి. ఇక దానికి పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులు, అశ్వమేధ యాగాలు, కేజీలు బంగారు వెండి దానాలు అలాంటివి ఏమి ఉండవు. చిన్న చిన్నవే ఉంటాయి. చిన్న దీపాల్లో వెలిగించే ఉంటాయి, ఒక మరంలో బియ్యం పోసి దానం ఇచ్చే దాంట్లోనే ఉంటుంది, ఒక చెట్టుకి వెళ్ళి నీళ్లు పోసే దాంట్లో కూడా ఉంటుంది. అలాంటి చిన్న చిన్న పరిష్కారాలే ఉంటాయి. కానీ అయినంత వరకు ఇటువంటిని కాస్త గమనించడం మంచిది అని నా అభిప్రాయం. ఇది ఈ విషయము ఎవరికే కానీ భయపెట్టించే ఉద్దేశం అయితే కాదు, కాస్త తెలుసుకొని జాగ్రత్త పడితే చాలా మంచిది అనేది నా ఉద్దేశం. ఇక మేషరాశి వారికి ఆదివారం ఘాతకం, వృషభ రాశి వారికి శనివారం ఘాతక వారం, మిథున రాశి వారికి సోమవారం ఘాతక వారం, కర్కాటక రాశి వారికి బుధవారం ఘాతక వారం, ఇక సింహ రాశి వారికి శనివారం ఘాతకం, కన్యా రాశి వారికి కూడా శనివారమే ఘాతక వారం, ఇక తులారాశి వారికి గురువారం ఘాతక వారం, ఇక వృశ్చిక రాశి వారికి శుక్రవారం ఘాతక వారం, ఇక ధనస్సు రాశి వారికి శుక్రవారం ఘాతక వారం, మకర రాశి వారికి మంగళవారం ఘాతక వారం, కుంభ రాశి వారికి గురువారం ఘాతక వారం, మీన రాశి వారికి కూడా శుక్రవారం ఘాతక వారం. ఇన్ని రాశుల్లో అత్యధికమైన శుక్రవారమే ఘాతక వారాలు ఎక్కువ ఉన్నాయి ఇతరుల రాశులకి. బాగా గమనించండి, మనం మాత్రం శుక్రవారాలే ముహూర్తాలు పెట్టించుకుంటున్నాం. కానీ ఆ వారం ఘాతక వారమా, ఇంటి యజమానికి చేసే కృతువు స్వీకరించే వ్యక్తికి యజమానికి ఘాతక వారమా, సేవాకర్తలకి ఘాతక వారమా? దయచేసి అది ఒక్కదాన్ని మనసులో పెట్టుకొని కాస్త ముహూర్త నిర్ణయాలు చేస్తే చాలా మంచిది అని నా సదుద్దేశం. రేపు సోమవారం చతుర్దశి గడియలు ఉంటాయి, విశేషమైన రోజు. రేపు మన ఇంట్లో వెండి ప్రమిదలు ఉంటే, లేదా మట్టి ప్రమిదలు ఉంటే మట్టి ప్రమిదల్లో నెయ్యి పోసి తామర ఒత్తులు వేసి లక్ష్మీదేవి ముందు వెలిగించి కనకదార స్తోత్రాన్ని కానీ లేదా లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనకి ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది. చాలా విశేషమైన రోజు రేపు. విశేషంగా లక్ష్మీ పూజ మనకి ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము, మన కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. అయితే రేపు మీకు అనుకూలమైతే రేపు ఉదయం మీరందరూ కూడా మానసికంగా ప్రశాంతత కోసం మరియు విశేషంగా మీరు ఏదైనా సతత ప్రయత్నం జరుగుతూ ఉంటే దాన్ని పొందడానికి కోసం ఎటువంటి విఘ్నాలు రాకుండా రేపు మీరు మంత్రబలంలో ఉదయాన్ని జపించేవారు ఓం సాంబ సదాశివాయ నమః అనే నామాన్ని రేపు ఉదయాన్ని జపం చేసి ఈ పూజను ఆచరించండి.
మీకు శుభం జరుగుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం తెలియచేయడానికి ముందు ఈరోజు దివ్యమైన యోగక్షేమం, ఆ యోగక్షేమం తెలియచేయడానికి ముందు మీకందరికి విన్నపం ఏంటంటే, చాలా రోజుల నుంచి మీకు చాలా వరకు రిక్వెస్ట్ చేసుకుని ఎన్నో విధాలుగా చెప్తూ వస్తూ ఉన్నాను. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్తూనే ఉంటాను. అయినప్పటికీ కూడా ఎక్కడో ఏదో దేవిశ్రీ గురూజీ అనో ఒక మొబైల్ నంబరో ఇంకోటో ఎక్కడో సోషల్ మీడియాలో కనబడి దాంతో వాళ్ళతో మాట్లాడి తర్వాత అక్కడి నుంచి చాలా మంది ఇలా మోసపోతూ ఉన్నారు. దయచేసి ఎక్కడ సోషల్ మీడియాలో నా నంబర్స్ కానీ నేను మాట్లాడతాను కానీ మొబైల్లో మాట్లాడిస్తామని కానీ అలాంటివి ఏమి ఉండవు. కానీ మా చిత్రపటాలను వేసుకొని వాళ్ళు ఇలా దురుపయోగం చేసుకుంటూ ఉన్నారు. దయచేసి మీకు వీక్షకులందరికీ విన్నపం చేసుకుని ఒకటే, నేను దయచేసి అర్థం చేసుకోండి. నేనుండేది బెంగళూరులో మాత్రమే, అక్కడే నన్ను కలవాలి ఎవరు వచ్చినా. మీరు ఆఫీస్కి వచ్చినప్పుడే మీరు ఏదైనా దక్షిణ ఇచ్చుకోవాలంటే అక్కడ ఇచ్చుకోవాలి, అంతేగాని ముందుగా తీసుకోవడం అలాంటివి ఉండవు. ఒకటోది. రెండోది, మీరు ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఏ ఎన్క్వైరీస్ అయినా ఎప్పుడు టీవీలో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆఖరిలో వస్తుంది, అదే నంబర్లోనే నేను దొరికేది. అంత తప్పితే వేరే ఇంకెక్కడ కూడా వేరే నంబర్స్ తో ఇంకెక్కడ కూడా నేను దొరకను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరియు శ్రీవాస్తు అయినా నీలా సరస్వతి అయినా ఆ నంబర్లకు ఫోన్ చేస్తే దొరుకుతుందే కానీ వేరే నంబర్లకు కాల్ చేసి మీరు మోసపోతే దానికి నాకు సంబంధం లేదు. అయినప్పటికీ ఇంకొకసారి ఫోన్ నంబర్ మీకు గుర్తు చేస్తున్నా, ఎన్నోసార్లు చెప్పాను, మీకు నోటెడ్ అయిపోయినాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే ప్రాబ్లం చేసుకుంటే దానికి నాకు సంబంధం ఉండదు కదా. ఒక్కసారి పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. 04068276666. మరొకసారి 04068276666. ఈ నంబర్కే ఫోన్ చేసి శ్రీవాస్తు అయినా నీలా సరస్వతి అయినా మీరు ఈ నంబర్కే ఫోన్ చేయండి. కానీ వేరే నంబర్లకు ఫోన్ చేస్తే మాత్రం మాకి దానికి సంబంధం ఉండదు, క్షమించండి. ఈరోజు సాయంత్రం చతుర్దశి ఆదివారం. మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అని ఫీల్ అవుతూ ఉన్నా, ఏదో తెలియని ప్రకృతిలో ఉన్న నెగిటివిటీ మన శరీరం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేమన్నా మీకు అనిపిస్తే, లేదో మనకి ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసేసారు, ఇట్లేదైనా చాలా మందికి అపనమ్మకాలు నమ్మకాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ రోజు చాలా విశేషమైన యోగక్షేమం. ఎటువంటి వారికైనా అది ప్రభావం చూపిస్తుంది. వాళ్ళపైన ఎటువంటి నెగిటివ్ ఉన్నా, నెగిటివ్ ఆరో ఎనర్జీ ఉన్నా అది తొలగిపోయి పాజిటివిటీ మరియు ప్రశాంతత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కోసం, కుటుంబంలో గొడవలు లేకుండా ఉండడానికి కోసం, మిమ్మల్ని చూస్తే ప్రేమ ఆప్యాయత జనాల్లో పెరగడానికి కోసం అద్భుతమైన పరిష్కారం. ఈ రోజు సాయంత్రం ఒక చెంబులో కాస్త పసుపు, గంధము, కుంకము, కాస్త అక్షతలు, తులసి దళం వేసేసి ఒక చెంబులో దానిపై మట్టి ప్రమిద పెట్టాలి. గుర్తుంచుకోండి, ఒక చెంబు నిండా నీరు, అందులోకి గంధము, పసుపు, కుంకుము, తులసి దళాలు, 2 అక్షంతలు వేసి దానిపై మట్టి ప్రమిద పెట్టి ఆ దీపానికి 4 వైపులా కూడా 4 వత్తులు వేసి మధ్యలో నూనె పోసి దీపం వెలిగించి దాని ముందు కూర్చొని దీపదుర్గా స్తోత్రాన్ని కానీ లేదా ఓం దీపదుర్గాయై నమః అనే నామాన్ని కానీ జపించి ఆ చెంబకి పూజించాలి. పూజించి ఆ దీపం కొండెక్కే వరకు అలాగే వదిలేసి, కొండెక్కిన తర్వాత రేపు ఉదయం ఆ నీటితో మీరు స్నానం చేసుకున్నా, ఆ నీటిని తీసుకెళ్లి తులసి చెట్టుకి పోసినా పూజ చేసిన వారికి శుభమే. ఆ నీళ్లతో స్నానం చేసే వారికి ఏదైనా శరీరం పైన నెగిటివ్ ఎనర్జీ ఉంటే తగ్గిపోతుంది. లేదా ఆ నీరుని తీసుకెళ్లి తులసి చెట్టుకి పోసేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభం జరుగుతుంది. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ని 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే
ఆ ఒక వీధి పోటీకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్. చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.